ఈడింతే రామ భిక్షగాడు ఇట్లేడిపో చనిపోతాడు ఇట్టే అని. 9 రోజులు నీళ్లు తాగి బతికేవాడిని. 9 రోజులు నీళ్లు భోజనంలా నీళ్లు మాత్రమే. పొద్దున నీళ్లు, మధ్యాహ్నం నీళ్లు, రాత్రి నీళ్లు, కడుపు నీళ్లు తాగి పడుకోవడం. అందరూ అనుకున్న రాంబాబు కదా అయిపోయిందని. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే యేసు కళ్ళు నా మీద పడ్డాయి అని. హల్లెలూయా. యేసు కళ్ళు నా మీద పడినప్పుడు వెనకకు పో అన్నా ఆయన, ముందుకు రా అన్నాడు. ఈ రోజు ఏ ఊర్లో అయితే పిచ్చోడు అన్నాడో, మొన్న ఒక్క రోజుకి వెళ్ళాను. బళ్ళారిలో రాంబాబు వస్తాడు అంటే రాజకీయ నాయకులు మొదలుకొని ప్రతి ఒక్కరు ఎప్పుడు వస్తాడా అని కాచుకొని ఒక్కసారి చేయి కలపాలి బ్రదర్ మీతో అంటారు. సడన్ గా ఎట్లొచ్చిందండి ప్రాముఖ్యత? పనికిరాని వాడి మీద యేసు కళ్ళు పడితే పనికిరాని వాడు ముఖ్యవసరం అయిపోతాడు. హల్లెలూయా. నేను చెప్పాను కదా, గత నెల నైజీరియాకి వెళ్ళాను. నైజీరియా మహారాజుని పిలిచాడు కలవాలని. వెళ్ళా. రాజభవనంలో సింహాసనం మీద కూర్చోండి ఆయన రాజు. వెళ్తే రాజుకు వీపు చూపకూడదు, రాజుకు నేరుగా ఇలా వెళ్ళాలి. నైజీరియా రాజు దగ్గరికి వెళ్ళా, పరిచయం చేయించారు. ఈయన రాంబాబు అని ఇండియా నుంచి వచ్చిన సేవకుడు, సువార్త సేవకుడని. నేను హలో సార్ అన్నాను. హలో అంటే నన్ను చూస్తున్న కళ్ళు నిలబెట్టుకున్నాడు ఆయన. మీరు ఎవరో నాకు తెలీదు, మీ గురించి నాకేం తెలీదు, కానీ మిమ్మల్ని చూస్తూనే నాకేమో లోపల ఒక విధంగా అయింది. అయ్యా మీరు ఏమనుకోనంటే, వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 11వ రోజు నా జన్మదినం. ఆ జన్మదినానికి ఆఫ్రికాలో ఉండే ప్రతి రాష్ట్రపతి, ప్రతి ఒక్క రాజు అందరూ వస్తున్నారు. మీరు గనక ఆ రోజు వచ్చి యేసు ప్రభు గురించి మాకు చెప్తారా అని పిలిచాడు నన్ను ఆయన. అని రాజభవనం తీసుకెళ్లి, అక్కడ ఎవరు పోలేరు, తీసుకెళ్లి ఒక వస్త్రం తీసుకొచ్చాడు. అది రాజరికపు వస్త్రాన్ని తెచ్చి, ఈ పుట్ దట్ రోబ్, రాయల్ రోబ్ ఆన్ మీ. ఆ రాజరిక వస్త్రాన్ని తీసుకొచ్చి నాకు పెట్టాడు, నా మీద వేశాడు ఆయన. He took my hand, put it on his head. నా చేతిని తీసుకొని తన తల మీద పెట్టుకున్నాడు. And he said, ఆయన అంటున్నాడు, by this I recognize you as a royal guest of Nigeria. ఇది చేయడం ద్వారా నైజీరియాకి నువ్వు రాజరిక అతిథివి అంటున్నాడు ఆయన. ఎవరండి? రైల్వే స్టేషన్ లో నీళ్లు లేక, భోజనం లేక 9 రోజులు నీళ్లు తాగి పడుకున్నాడు. ఒకే ప్యాంటు నాకుండింది. చిన్న చిన్న మీటింగ్లు నంద్యాలకు వెళ్ళేవాళ్ళని, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒకే ప్యాంటు. ఆ ప్యాంటు కూడా పెద్ద హోల్ ఇక్కడ చిరిగిపోయింది. అది కనపడకూడదని వాక్యం చెప్పేటప్పుడు ఈ చేతితో ఆ హోల్ ఇట్లా మూసుకొని వాక్యం చెప్పేవాడిని. అందరూ అనుకున్నారు అది రాంబాబు స్టైల్ అనుకున్నారు. మొన్న మీటింగ్ వెళ్ళినప్పుడు నేను చెప్తే ఫోటోలు తీసుకురండి ఆయన, ఫోటోలు తీసుకొచ్చారు. ఫోటోలు చూపిస్తే ప్రతి ఫోటోలో చేయటే ఉంది. ఎందుకు చెప్పంటే, అన్నా మీ స్టైల్ అనుకున్నాం. మన స్టైలా తలగాయ లోపల చూస్తే తెలుస్తుందిరా నాయన. ఐ హావ్ నాట్ ఎ హోలీ, మై గాడ్ ఇస్ ఎ హోలీ గాడ్, ఐ వాజ్ ఎ హోలీ ప్యాంట్. ఒక్కసారి యేసు ప్రభువు కళ్ళు మీ మీద పడ్డాయా, ముందుకు రా అని ఆయన అన్నాడా, పనికిరాని వాడు ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా మారిపోతాడు. హల్లెలూయా. సడన్ గా ఇన్ని రోజులు పట్టించుకొని అందరూ చూస్తారు, ఆడు చెయ్యి ఇట్టుంది కానీ, ఓ వీడి ప్యాంట్ ఇట్టుంది, వీడి షర్ట్ ఇట్టుంది. సడన్లీ బికమ్ మ్యాన్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఉన్నట్టుండి ముఖ్యమైన వ్యక్తి అయిపోయాడు అక్కడ. And Jesus looked at him and asked the question. యేసు ప్రభు అతన్ని చూసి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. జాగ్రత్తగానండి. ప్రజలను అడుగుతున్నాడు ఈ ప్రశ్న. He asked the question. ఒక ప్రశ్న అడిగాడు. What is right to do on Sabbath? సబ్బాతు దినాన ఏది చేయడం ధర్మం మీరు చెప్పండి అన్నాడు. What the people said is, ప్రజలు ఏమన్నారంటే, జనం ఏమన్నారంటే, ఒక వారంలో 7 రోజులు ఉన్నాయి కాబట్టి 6 రోజులు స్వస్థతకు రండి, 6 సబ్బత్ రోజు విశ్రాంతి రోజు, ఆ రోజు స్వస్థత లేదు. అంటే దేవుడు 6 రోజులు స్వస్థపరుస్తాడు, 7వ రోజు మాత్రం దేవునికి హాలిడే. దేవుడు సెలవు రోజు అన్నమాట. ఈ రోజు ప్రభు అంటే ప్రభువా స్వస్థపరిచాలా, ఈరోజు నాకు హాలిడే. They think God has a holiday. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవునికి సెలవు దినం ఉందని. I want to tell you, మీతో చెప్తూ ఉన్నాను, 24 hours a day
దినానికి 24 గంటలు, 7 days a week, వారానికి 7 రోజులు, 31 days a month, నెలకి 31 రోజులు, 366 days a year, సంవత్సరానికి 366 రోజులు, every day. ప్రతి రోజు Jesus saves. యేసు రక్షిస్తున్నాడు, Jesus heals. యేసు స్వస్థపరిచేవాడు, Jesus delivers. యేసు విమోచకుడు, He is the God Almighty. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. Raise your hand and say చేతులు hallelujah. పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేను కేరళలో పత్తనంతిట్ట అనే ఒక ఊర్లో సువార్తకి వెళ్ళా. పెద్ద గూడెం జరిగింది. 4వ రోజు కూటం సండే, భయంకరమైన వర్షం. మీటింగ్కి వెళ్ళాను, ఇంతవరకు నీళ్లు గ్రౌండ్ లో, వేలాది మంది ప్రజలు అట్లే వానలో నిలబడ్డారు. వాన వర్షం పడతా ఉంది. నేనన్నా ఇంకెంత నిలబడతారంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కుర్చీలు తీసుకొని తమ తల మీద పెట్టుకొని నిలబడ్డారు అందరూ, వేలాది మంది. నేను నిలబడినా, వాక్యం చెప్పే కాదు, మైక్ పిఏ సిస్టమ్ పనిచేయదు, వర్షము శబ్దమైన పడదు. నేను అన్నాను ఫ్రాన్సిస్ ఈరోజు స్వస్థత ప్రార్థన కూటాలు ఏం లేదురా, ఊరికి చిన్న ప్రేజ్ ముగిచ్చేస్తాను, ఎందుకంటే ఎవరికి వినబడదు కూడా నేను చెప్పేది, మానేస్తాము. I said, today no prayer, I'm going to, pastor చెప్పా, టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్, వాన్ వస్తోంది, మైక్ లో వినబడదు కూడా, ఎవరికి మైక్ కూడా పనిచేయదు, ఊరికే ఒక చిన్న ప్రార్థన చేసి ముగిచ్చేస్తాను. ఈరోజు నో ప్రేయర్, ఈరోజు ప్రార్థన చేయనండి పాస్టర్ గారు అండి అని చెప్పారు. సడన్లీ ఐ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఉన్నట్టుండి దేవుని స్వరం నేను విన్నాను అప్పుడే. And the Lord said, దేవుడు అన్నాడు, there is no holiday for healing. స్వస్థతకి విశ్రాంతి దినం, స్వస్థతకి సెలవు దినం లేదు అన్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా. Rambabu, why do you think just because there is rain I cannot do good to people? రాంబాబు, వర్షం ఉందని చెప్పి నేను ప్రజలకు మేలు చేయలేను అనుకుంటున్నావా, ఎందుకలగా అనుకుంటున్నావా అన్నాడు. ప్రభువు నాతో ప్రార్థన చేయి అన్నాడు. చేయి ప్రార్థన. నేనన్నా, ప్రభు ప్రార్థన మైకులే పియ్యలే ఏంలా ఎట్లా ప్రార్థన చేయాలా, వాళ్ళకి వినబడదు. ప్రభు అన్నాడు, నీ ప్రార్థన వాడినాలా నేను వినాలా అన్నాడు ప్రభు. హల్లెలూయా. సరే అని అట్టే మైక్లే వేల మంది, నా గొంతు వినబడదు, వర్షం సౌండ్, వర్షం పడుతుంది. ప్రార్థన చేస్తాం, యేసు నామములో ప్రభు రోగిని స్వస్థపరిచి తండ్రి అని ప్రార్థన చేస్తాం. అప్పుడు వర్షం ఆగిపోయింది. అప్పుడు ఏదన్నా ఎవరైనా స్వస్థపడ్డారో ముందుకు రండి అన్న. సైతాన్ చెవులు అంటారు, ఓరే పిచ్చోడా, ఎవడు స్వస్థపడి ఉంటాడు రా, నీ స్వరమే వినపడదు వాళ్లకు. నేను చెప్పిన ఎవరు స్వస్థ ముందుకు రండి అంటే ఒక ఆమె వచ్చింది, 26 ఏళ్ళలో వయసున్న యవనస్తురాలు. ఆమె దగ్గరకు వస్తేనే వాట్ యు కాల్ యూరిన్ స్మెల్ ఏమంటారు, కంపు, యునో షీ వాస్ స్మెల్లింగ్ స్టింకింగ్, భయంకరమైన స్మెల్, చాలా భయంకరమైన వాసన వస్తుంది. ఏడుస్తూ వస్తాను దగ్గరికి, దుర్వాసనతో వస్తా ఉంది ఆమె దగ్గరికి. ఏడుస్తూ వచ్చి నా దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకొని ఏమన్నాను. నేను అడిగిన, ఏమైంది అన్న. ఆమె చెప్పింది, అయ్యా నాకు విచిత్ర రోగం ఉంది, శరీరంలో ఎక్కడ నరాలు ఉన్నాయో అక్కడ ఒక్కొక్క ట్యూమర్, ఒక కంతి వస్తుంది. నా బాడీ మీద 300 కంతులున్నాయి, 300 ట్యూమర్స్ బాడీ మీద ఉన్నాయి. నోట్లో కూడా కంతులున్నాయి, కడుపులో కూడా కంతులున్నాయి. కడుపులో 32 గడ్డలుండి కంతులుండి నా కడుపు పగిలిపోయింది, కడుపు లేదు నాకు. కోట్టాయం మెడికల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు అన్నారు, ఈమె చచ్చిపోతుంది, ఇంకా ఈమెకు డ్రిప్స్ కూడా ఎక్కించలేరు, అంత కంతులంతే. నీళ్లతో ఆమె పెదవులు తడుపుతూ ఉన్నారు, కడుపు లేదు, ఆమె కడుపు పగిలిపోయింది, వారంలో చచ్చిపోతుందని చెప్పినారు. ఆమె ఇంటికి తీసుకెళ్ళబోయి ఏడుస్తున్నారు. ఆమె పడక మీద అంతా చేసుకుంటుంది, ఏం చేయలేదు. ఎవరో రాంబాబు మీటింగ్ జరుగుతుందని ఆమెను మోసుకొచ్చారు, స్ట్రెచ్చర్లో తీసుకొచ్చి పడక మీద తీసుకొచ్చి పడుకోబెట్టారు. వర్షం పడతా ఉంది, అట్లే వర్షంలో ఆమె నాంతూ పడుకోనింది. ఎవరు అన్నారంటే ఆమెతో, ఈరోజు వర్షం పడుతోంది, రాంబాబు గారు వాక్యం చెప్పరు, ప్రార్థన చేయరు అని. నిరుత్సాహపడి, అయ్యో చివరి రోజు మీటింగ్ వచ్చాను, అయితే నేను చనిపోతాను బాధపడతాను. పాస్టర్ గారు భార్య ఆమెతో వచ్చింది. ఆమె అంటా ఉంది, బ్రదర్ నాతో ఏడుస్తూ చెప్తోంది, ఈరోజు మీటింగ్ లేదా, ఎందుకు వర్షం వస్తా ఉంది, దేవుడు నన్ను ప్రేమించడా, చచ్చిపోతానా, రాంబాబు ప్రార్థన చేయడా అని ఏడుస్తోందంట. అప్పుడు ఆమె పాస్టర్ భార్య అనేది, అప్పుడు మీరు నిలబడి ప్రార్థన ప్రారంభించారు, మాకు వినబడలా మీరు ఏం చెప్తున్నారు. ఆమె అంటోంది, పాస్టర్ గారి భార్య, ఈయన పడక మీద పడుకొని ఉంటే ఇట్లా కూర్చొని చూస్తున్నా, మీరు అక్కడ ప్రార్థన చేస్తుంటే ఉన్నట్లు మీ శరీరం మీద 300 కంతులు మాయమైపోయాయండి.
టక్కుమని లేచింది, పడక మీద లేచి నడిచేది ప్రారంభించింది. మలయాళం అంటుంది ఎరుకు ఒరు మొళ్ళ ఇవిడ ఇల్లే, ఒరు మొళ్ళ ఇల్లే, ఒరు మొళ్ళ ఇల్లే అని చెప్పి ఏడుస్తా ఉంది. ఆమె చెయ్యి పట్టుకుంటే చెయ్యి ఇంతే సన్నగుంది. ఏమ్మా అంటే భోంచేసి ఎన్ని రోజులైందండి. నేనన్నా ఎవరి దగ్గర నేను తినడానికి ఏమన్నా ఉందో అంటే ఒక అమ్మాయి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి, క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్. తినమ్మా బిస్కెట్ అన్నా. తినలేనండి, బిస్కెట్ తింటే వాతి చేసుకుంటాను, కడుపు లేదు నాకు అంది. నేను చెప్పిన నా యేసు గురించి ఒకటి తెలుసా, జాగ్రత్తగా చెప్పేది, జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన ఆమెకి, నా యేసు గురించి ఒకటి తెలుసా నీకు, నా యేసు ప్రభువు ఉన్నదాన్ని తీసివేయడం మాత్రమే కాదు, లేని దాన్ని సృష్టించగలడు కూడా అని చెప్పాను. లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ టెస్టిమనీ. ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని వినండి ఒకసారి. చెప్పండి అమ్మా, ఏమైంది? పాపకి నడుస్తున్న కాడ నుంచి కాను చెయ్య ఎత్తి నడుస్తున్న పాదం కింద అనిచ్చేది కదండి. చెప్పు, ఎప్పటి నుంచి నడవలేదమ్మా? పుట్టినప్పటి నుంచి. 1 year నుంచి. ఆమె నడుస్తున్న కాడ నుంచి నడిచేక రాదు, రాలేదండి. సంవత్సరం అవుతుంది ఆపరేషన్ చేయించి, అయినా మళ్ళీ అలాగే నడుస్తుంది. మొన్న మీరు ప్రేయర్ చేసినప్పుడు చెయ్యి కూడా ఇట్లాగే పెట్టుతుంది, కాలు ఇట్లాగే పెడుతుంది. మీరు ప్రేయర్ చేసిన తర్వాత ఆమె చెయ్యి ఆడిస్తుంది, ఏదో పట్టుకోగలుగుతుంది, చేత్తో పట్టుకోగలుగుతుంది, ఇప్పుడు పట్టుకోగలుగుతుంది, నడవగలుగుతుంది. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి నడవలేదు, చెయ్యి ఈ విధంగా ఏది కూడా పట్టుకోలేదు. షీ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ విత్ హర్ హ్యాండ్. ఏది చేత్తో ఆమె పట్టుకోలేదు, నడవలేదు పుట్టినప్పటి నుంచి. దే గాట్ హర్ ఆపరేటెడ్. ఆపరేషన్ కూడా చేయించారు, స్టిల్ నథింగ్ హ్యాపెన్. అయినా దాంట్లో మార్పు రాలేదు. లాస్ట్ మంత్ when we prayed for her, పోయిన నెల ఈ కుమార్తె కొరకు ప్రార్థన చేసి Jesus touched her. యేసు బిడ్డను తాకి her hand is healed. ఆమె చెయ్యి స్వస్థపరచబడింది. She can hold everything. ఏదైనా పట్టుకోగలుగుతుంది. And she started walking also. అంతేకాదు చక్కగా నడవగలుగుతుంది. నడిపించండి అమ్మ, నడిపించండి, నడిపించమ్మా, నడిపించి ఇటువైపు రండి, ఇటువైపు రండి. Come on, నడిపించండి. హల్లెలూయా. Come on, చెప్పగలుగుతాం తెలుసమ్మా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఫస్ట్ టైం ద గర్ల్ స్టార్టెడ్ వాకింగ్. ఈ కుమార్తె మొట్టమొదటిసారి నడుస్తూ ఉన్నది. నేను ఒక 4 months కింద టీవీలో చూసిన, ఆదరణ టీవీలో బ్రదర్ గారు వస్తున్నారు. లాస్ట్ ఎండింగ్ ప్రేయర్ లో చెప్పారు, మీరు ప్రార్థన లేఖించినట్లయితే నా స్క్రీన్ మీద చేతుల మీద పెట్టి ప్రేయర్ చేయండి అన్నారు. నేను పెట్టాను, చేతులు పెట్టి ప్రార్థన లేఖించినప్పుడు అలా పడిపోయాను ఒకసారి. నేను ఏదో జనరల్గా పడిపోయి ఉండొచ్చేమో అనుకున్నాను, కానీ తర్వాత సెకండ్ టైం మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ అప్పుడు పరిశుద్ధాత్మ స్పిరిట్ వచ్చి మళ్ళీ పడిపోయాను. ఈ 4 months బ్యాక్ అవుతుంది. ఆ రోజు నుంచి నా లోపల తెలియని ఏదో ఒకటి నన్ను ఆవహించింది, నాలో ఏదో ఉంది, మహిమ ఉంది అనుకున్నాను. మా మిస్సెస్ చెప్పాను, ఆ రోజు అన్నారు, బ్రదర్ గారికి ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, సాక్ష్యం పంచుకున్నారు. నేను అన్నాను చూద్దాంలే అనుకున్నాను. కానీ దేవుడు ఒక గొప్ప మహిమపరుడు కాబట్టి ఈరోజు డైరెక్ట్ బ్రదర్ గారి దగ్గరనే నా దగ్గర సాక్ష్యం చూపిస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. చూడండి, ఆ రోజు నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోయింది. నేను అంతకుముందు కొన్ని వ్యసనాలు ఉండే, అవన్నీ పోయాయి. ఇప్పుడు ఎలా అంటే పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ వాక్యంతో అనుదినము పంచుకుంటున్నాను. నేను నా సేవలో ముందుకు వెళ్తున్నాను అనమాట. సేవ చేస్తున్నారు ఇప్పుడు. అవును బ్రదర్, వండర్ఫుల్. కొన్ని అద్భుతాలు నేను నమ్మాను. బ్రదర్ ద్వారా ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి, మరి నా ద్వారా ఎందుకు జరగదని చెప్పేసి దేవుని అనుదినం అడుగుతున్నాను. కానీ నా ద్వారా ప్రవచనాల ద్వారా గొప్ప మిరకల్స్ చేస్తున్నాడు దేవుడు. బ్రదర్ గారికి చాలా వందనాలు. చప్పట్లు కొట్టేసి హల్లెలూయా. Praise God. చెప్పండి. My name is Anita. Last time when I have come for the brothers meeting, he has been prayed for me. I used to flow a complete skin. The skin snake has come on me. The skin used to be for me. That has been stopped. And the blood also has been stopped, which was to pour right from my head to the tip of the toe. It was only the prayers which have been done through our brother Rambabu. And it is completely cured. And the healing is been done. And it is only due to the prayers of brother Rambabu has been done for me. And it is because of the Lord Jesus I have been healing. Thank you and praise the Lord. Thank you. Come on, give the Lord a clap and praise the Lord. Hallelujah. ఇంతకుముందు హరిహర కళాభవనంలో ప్రేయర్ పెట్టినప్పుడు నేను వచ్చాను బ్రదర్. ఆ రోజు నాకు 4-5 yearsగా వెన్నుపూస పెయిన్ ఉండేది. అది ఆ రోజు నుంచి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పెయిన్ లేదు ఇక నాకు. అయితే తర్వాత 2 weeks 3 weeks చెక్ చేసుకున్నాను నేను, ఆ పెయిన్ వస్తుందా రావట్లేదని. కానీ ఈ రోజు వరకు కూడా నాకు ఆ పెయిన్ రాలేదు.